హాయ్, నా పేరు కొంగారి జితేందర్. నేను కొన్ని నెలల క్రితం మల్లేశం అకాడమీ పేరుతో కొన్ని వీడియోలు చేశాను. నేను అతని దగ్గర పని చేశాను. నేను పని చేసి అతనికి 13 లక్షల రూపాయలు ఇచ్చాను. అందుకు నాకు 1,50,000 రూపాయలే ఇచ్చాడు. మిగతా డబ్బులు అడిగితే ఇవ్వలేడు. నేను 8 నెలల జీతాలు నాకు రావాలి 4 లక్షలు. అండ్ నేను ఇంటికాడ 4 లక్షలు కట్టిన, అవి 4 లక్షలు, మొత్తం 8 లక్షల రూపాయలు నాకు రావాలి. అవి అడిగితే ఇవ్వలేడు. అవి ఇవ్వకపోగా నా వీసా రెన్యువల్కు టైం అయ్యి అప్పుడు వీసా రెన్యువల్ చేయించలేడు. అప్పుడు కూడా ఏదో కిరికిరి చేస్తా అని చూశాడు. మళ్ళీ నేను ఇంటికాంచి వెళ్ళి డబ్బులు 5 లక్షలు 6 లక్షలు తెచ్చుకొని మళ్ళీ నేను వీసా రెన్యువల్ చేయించుకున్నా. వీసా రెన్యువల్ చేయించుకొని మళ్ళీ నా సొంతంగా నేను పని చేసుకోగా ఇప్పుడు మళ్ళీ నేనే పని ఇప్పించిన, నేనే సెట్ చేయించిన అని చెప్పేసి అతను నెలకు 5 లక్షలు 6 లక్షలు, నాకు 4 లక్షలు ఇట్లా వస్తున్నాయని చెప్పేసి వీడియోలు, స్టేటస్లు, పోస్టులు అవన్నీ పెడుతుండు. అవన్నీ పెట్టి మోసపోకండి ప్లీజ్. అవన్నీ అతను కావాలని చేస్తున్నాడు. వీసాల కోసము, షెడ్యూళ్ళ కోసము షెడ్యూల్ ఉన్నాయని చెప్పేసి డబ్బులు తీసుకుంటున్నాడు. షెడ్యూళ్ళు ఉన్నాయంటే అతని మనుషులు వచ్చారు. అతని మనుషులు వచ్చినప్పుడు మరి అతని మనుషులకు షెడ్యూల్ ఎందుకు పెడతలేడు? అతని మనుషులకు షెడ్యూల్ ఎందుకు వెళ్తలేవు? ఒకసారి ఆలోచించండి. అతని మనుషులు ఉన్నారు. అతని మనుషులు సంవత్సరం నుంచి వెళ్ళి ఉన్నారు, రూముల్లో ఉంటుర్రు, పని లేదు, ఏం లేదు. కొంతమందికి ఇకామాలు రాలేవు, కొంతమందికి షెడ్యూళ్ళు రాలేవు. డబ్బులు మొత్తం కట్టించుకున్నాడు, సాలరీలు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు, ఫుడ్ కూడా పెట్టలేడు. రూమ్ రెంటు మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు. ఫుడ్కి, రూమ్కి అన్నిట్లకి వాళ్ళే పెట్టుకున్నారు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీరు నేను ఉండే ఏరియాలో ఎవరి మల్లేశం గురించి ఎవరు అడిగినా కానీ చెప్తారు. అతనికి ఇట్లా మనుషులు తీసుకొచ్చి మోసం చేసిందని ఎవరైనా చెప్తారు. అడిగి తెలుసుకోండి కావాలంటే. నేను పెట్టిన ఫొటోస్, నేను పర్సనల్గా పెట్టుకున్న స్టేటస్ ఫొటోసు, వీడియోసు అవి పెట్టి ఇప్పుడు అతను నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మళ్ళీ నా అనుమతి లేకుండా అతను వీడియోలు, ఫోటోలు అవన్నీ పెడుతున్నాడు. మీరు ఆ వీడియోలను, ఫోటోలను చూసి మీరు నమ్మి మోసపోకండి ప్లీజ్. అతను మనుషులని నమ్మించి మోసం చేసే వ్యక్తి అతను మీరు మాత్రం నమ్మకండి. సక్సెస్ అని అంటున్నాడు కదా, అతను నన్ను ఒక్కరిని సక్సెస్ చేశాడా? మరి మిగతా వాళ్ళని ఎందుకు సక్సెస్ చేయలేడు? మరి మిగతా వాళ్ళకు కార్డ్స్ ఎందుకు రాలేవు? మరి మిగతా వాళ్ళు ఎందుకు డ్యూటీకి వెళ్తలేరు? నాది ఒక్కడిదే వీడియోలు పెడుతుండు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మరి వాళ్ళకి ఎందుకు వస్తలేవు? సాలరీలు వస్తలేవు, కార్డులు లేవు, ఇకామాలు లేవు, షెడ్యూళ్ళు లేవు. పట్టిగా సంవత్సరం నుంచి వెళ్ళి రూముల్లో ఉంటుర్రు వాళ్ళు. నేను స్టార్టింగ్ చేసిన వీడియోలనే మళ్ళీ రిపీట్గా అవే పెడుతుండు. ప్లీజ్ అవి మాత్రం వీడియోలు చూసి మీరు మాత్రం మోసపోకండి. 4 లక్షలు 5 లక్షలు అనేది అచ్చుడు అనేది అవి ఎలా వస్తాయి? అవి రావు. నెలకు 4 లక్షలు 5 లక్షలు వస్తాయా? ఇక్కడ మీరు కూడా ఆలోచించండి ఒకసారి. అందరినీ మోసం చేసే వ్యక్తి అతను. మీరు అతని వీడియోలు, ఫోటోలు అవన్నీ చూసి మీరు మాత్రం మోసపోకండి. నమ్మించి మోసం చేసే వ్యక్తి అతను మల్లేశము, ఆది మల్లేశము, బాలపల్లి పోరండ్ల అతనిది. మా జగిత్యాలలో ఇన్స్టిట్యూట్ ఉంది, మల్లేశం IAS IPS అకాడమీ, జగిత్యాల రూరల్, జగిత్యాల డిస్టిక్, ఓల్డ్ బస్ స్టాండ్లో ఉంది. ఓకేనా?